వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ఎమ్మెల్యే గారు $400,000 తీసిస్తాను అన్నమాట. ఏ రోజైనా నిక్కరంగా ఇది కాదులే ఏం పేరు ఈరోజు మన రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా గతంలో ఉండేది కాదు. ఈరోజు ముఖ్యమంత్రి ధైర్యంగా ప్రతి 1వ తారీఖు లీవ్ వస్తే కూడా ముందు రోజే ఇచ్చే విధంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారంటే వీళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ, రాష్ట్రంలో ఎక్కడ కూడా హెల్త్ లేకుండా వచ్చేయాలనే కాన్సెప్ట్తో ప్రజలకి తెలియకుండానే ఎక్కడ తెస్తున్నాడో ఏమో కానీ ఈరోజు మన రాష్ట్రం ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా 1వ తారీఖు టెన్షన్గా వాళ్ళకి పెన్షన్ ఇచ్చే విధంగా, ఒకవేళ ఈరోజు సెలవు వస్తే కూడా ముందు రోజు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాడంటే అది చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి కృతజ్ఞత, వీళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ. ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖు ఖచ్చితంగా ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు పెన్షన్లు పంపడం అన్ని దగ్గరలో కూడా జరుగుతూ ఉన్నాయి. గతంలో ఎప్పుడో 20వ తారీఖు 15వ తారీఖు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కొన్ని ఇచ్చేవాళ్ళు. ఆ పరిస్థితి లేకుండా 1వ తారీఖునే టెన్షన్గా ఎన్ని పనులున్నా ఎన్ని ఇబ్బందులున్నా పెన్షన్ ఇచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నారంటే అది ఆయన చాకచక్యం, ఆయన తెలివితేటలు. మరి ఎక్కడ కూడా ప్రజలకి ఫైనాన్స్ లేదనేది లేకుండా ధైర్యంగా ఇస్తున్నాం, ధైర్యంగా ఈరోజు పనులు కూడా చేస్తూ ఉన్నాం. పెన్షన్లు కాదు, ఈ రాష్ట్రం మనం విభజన జరిగిన తర్వాత అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఎక్కడ కూడా హెల్త్ లేకుండా ఇప్పటి నుంచి ఎక్కడ కూడా మట్టి రోడ్డు అనేది లేకుండా రోడ్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. త్వరలోనే ప్రారంభించి రాబోయేటువంటి 1 సంవత్సరం కొంత అన్ని దగ్గర రోడ్లు కూడా వేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. బ్రహ్మాండంగా ప్రజలకి మన రాష్ట్రంలో లేదనేది లేకుండా పయ్యావుల కేశవ్ గారు సోదరులు ప్రవేశపెట్టారు. నిన్న అన్ని రకాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఎక్కడ కూడా ఫైనాన్స్ లోటు లేకుండా ధైర్యంగా చేసేటువంటి ఈరోజు మన రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ నిన్న ప్రవేశపెట్టారు. అదే ఏమైతే చెప్పారో అయినా తూచా తప్పకుండా చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం.